హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సల్విన్ వ్లాగ్స్. సో మేము సిటీ టూర్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి మాకు దుబాయ్ మాల్ ఉంది. ఆన్ ద వే టు దుబాయ్ మాల్. దుబాయ్ మాల్లో ఏంటంటే మనకి ఎంట్రన్స్ 2-3 ప్లేసెస్ నుంచి వెళ్ళొచ్చు. మేమేంటంటే జబీల్ పార్కింగ్ దగ్గర మా డ్రైవర్ అయితే ఇక్కడ వదిలేశారు. అండ్ డ్రాప్ పికప్ ఇక్కడి నుంచి ఏంటంటే మెట్రో కనెక్టివిటీ ఉంటుంది లోపల దుబాయ్ మాల్ లోపలికి. సో ఇక్కడి నుంచి మేము లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళాము. సో ఇది కనెక్టివిటీ అండి దుబాయ్ మాల్ లోపలికి వెళ్ళాలంటే. సో ఇది రోడ్ పైన మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఉంది. సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ దుబాయ్ మాల్కి వెళ్ళాలన్నమాట. దుబాయ్ మాల్ మనం 1 డే టైం ఉన్నా కానీ తిరిగి చూడలేము, అంత పెద్దది దుబాయ్ మాల్. బాగా తిరిగే పని ఉంటుంది. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాము దుబాయ్ మాల్ లోపలికి. వరల్డ్ వైడ్ మనకి ఎన్నెన్ని బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్ షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి దుబాయ్ మాల్లో. సో చాలా కాస్ట్లీ బ్రాండ్స్ ఇవన్నీ, జస్ట్ బయట నుంచి చూడడానికి గైస్ చాలా బాగుంది. లోపల కూడా సూపర్ మెయింటెనెన్స్. మాకు ఇచ్చిన ట్రిప్లో ఏంటంటే దుబాయ్ ఎక్వేరియం ఇంక్లూడ్ చేసి లేదు వాళ్ళు. బట్ దుబాయ్ ఎక్వేరియం కూడా చూడాల్సిన ఫేమస్ ప్లేస్ కాబట్టి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఒకసారి బయటికి వెళ్ళి బుర్జ్ ఖలీఫా అండ్ ఫౌంటైన్ షో 6 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పేసరికి మేము ఇంకా అటు సైడ్ వెళ్ళి చూద్దామని బయటికి వెళ్తున్నాము. ఈ షాప్ వచ్చేసి ఐఫోన్ షాప్ గైస్, చాలామంది ఉన్నారు. సో ఇప్పుడే బయటికి అయితే వచ్చాము. ఫైనల్లీ వి ఆర్ అట్ బుర్జ్ ఖలీఫా. బుర్జ్ క్రౌడ్ అయితే ఈరోజు కొంచెం ఎక్కువే ఉన్నారు. అండ్ ఫౌంటైన్ షో ఉందంటే అందరూ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటారు గైస్. గైస్ మాకు వచ్చేసి బుర్జ్ ఖలీఫా టైమింగ్స్ 8:30కి ఉంది. సో ఆ టైంలోనే ఫౌంటైన్ షో కూడా చూద్దాంలే, ఇంకా 2 hours ఉందని లోపలికి వచ్చేసి ఎక్వేరియం టికెట్స్ అయితే కొంటున్నాము. మా ఇద్దరికి కలిపి 260 dirhams అయింది. సపోజ్ మనం లోపల ఫీడ్ చేయాలి ఫిషెస్కి అనుకుంటే అరౌండ్ ఇద్దరికి 300 dirhams పడుతుంది. సో మేమైతే జస్ట్ చూడ్డానికి అని చెప్పేసి 260 dirhamsలో కంప్లీట్ చేసేసాము, అంటే టికెట్స్ తీసుకున్నాము. సో లోపల అయితే అక్వేరియం అదొక వేరే వరల్డ్, అంటే ఫిష్లు, మనకి తెలియని ఫిషెస్ ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అని ప్రతి ఒక్క దాని గురించి నీట్గా రాసున్నారు. ఫస్ట్ 260 dirhams ఎందుకబ్బా అంత అవసరమా అని అయితే నేను అనుకున్నాను గైస్. కానీ లోపలికి వచ్చి చూసిన తర్వాత అయితే చాలా వర్త్ అని అయితే నాకు అనిపించింది. మనం ఇలా అయితే చూడలేమనుకుంటాను. సో లోపలికి వచ్చిన తర్వాత అలా చూస్తుంటే చాలా సూపర్గా ఉంది. అవి అలా పైనుంచి షార్క్ ఫిష్ అలా చాలా ఫిషెస్ ఇలా వెళ్తూ ఉంటే అసలు
సూపర్గా ఉంది, చెప్పలేము మాటల్లో. నేను ఓన్లీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏమో అనుకున్నాను, ఇంకా పైన 2 ఫ్లోర్స్ ఉన్నాయంట చూడ్డానికి. చాలా బాగుంది గాయ్స్. అసలు మీరెవరైనా దుబాయ్ మాల్లో ఇలా ఎక్వేరియంకి వెళ్ళుంటే మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారన్నది నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే సూపర్ ఎక్సైట్ అయిపోయాను అసలు చూసి. లోపల చాలా అంటే టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి అక్కడ లోపల ఫీడ్ అయితే చేస్తున్నారు ఫిషెస్కి. సో ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి ఎలా వెళ్ళాలంటే ఈ పెంగ్విన్ లెగ్స్ ఉన్నాయి కదా, దీనికి మనం ఫాలో చేసుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. పెంగ్విన్, పప్పీ, స్మాల్ పెట్ ఎనిమల్స్ లెగ్స్ అన్నీ ఉంటాయి. అదైతే భలే అనిపించింది. ఈవెన్ ఎక్స్కలేటర్ పైన కూడా ఉండింది. ये पूरा स्क्रीन में वाइब्रेशन टच है, स्मेल इलेक्ट्रॉन क्या हो। बैठ जा। Fine, how are you? I'm good. ये देखिए मच्छी सगा है, कट कर दो। कहाँ है यो? अरे हाँ है, हाँ सील। Aber ich kann es nicht machen. त्यांना कळत नाही कॅमेरा, त्यांना काय कळत नाही. सो जाती है। रील क्यों निकाल खराब निकाले जब बेटा तो मैं पूरे निकालते हैं ना।
ना बाजू रखो ना बाजू रखो निकाल सकते तुम्हें तुम्हें सेम रहते ये अंदर जाना का तो बेटा वो उसे ब्लॉक कर डालते हैं, दिसला नहीं। अरे 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 अरे। पुडिंग सका है तो पावन है के बाप के पावन सका है पूरा एसी में आइस रखता हुआ है पूरा एसी फोटो निकालो मैं लाइफ में फर्स्ट टाइम पेंगुइन को कैसे जम कर हाँ बात कर लेते हैं, सब मारना नहीं जाना सकता है गया तो भागना। अंदर बच्चा अंदर गया वो एक्स्ट्रा दिए तो
exit. Okay, done. Okay, so in case you buy anything here, may you have voucher on your ticket, sir. Just check at the counter if you have voucher, then it will be 60 dirham. సూపర్గా అయితే ఎంజాయ్ చేసాం గైస్ అక్వేరియంలో. బయటికి వచ్చిన తర్వాత ఈ టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి బుర్జ్ ఖలీఫా వ్యూ ఎలా ఉంది, టాప్ వ్యూ అండ్ ఫౌంటైన్ షో ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్విన్ వ్లాగ్స్. బాయ్.